ఆన్ అయింది సార్. వేరే ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను, ఆన్ అయిపోయింది. వైట్ స్క్రీన్ కనబడుతుందా నోట్ ప్యాడ్? కనిపిస్తున్నాయి సార్. ఓకే రైట్. సి గైస్, సో ఈ రోజు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ త్రూ పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ ద్వారా మనం అసెట్ ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది టాపిక్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ సినారియో అని చెప్పుకున్నాం. How to procure, how to purchase asset through PO. సో అసెట్ ని మనం PO ద్వారా ఎలా ప్రొక్యూర్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ ద్వారా ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది కాన్సెప్ట్. డైరెక్ట్ గా పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ విజిట్ ఇన్వాయిస్ ఎలా చేస్తారో చూడండి. ఓకేనా, సింపుల్ ఏం ఉండదు, కష్టం ఏమి ఉండదు. సో ఎస్ఐపి సిస్టంలోకి వెళ్తున్నా. సో ఈసీ సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా, చూడండి. యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓపెన్ చేశారు కదా, ఇది ఎస్ఐపి ఎండ్ యూజర్ స్క్రీన్. మీరు చేయాల్సిన పని ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని డీకోడ్ ఏంటండి? పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని డీకోడ్ ఏంటి? దానికి ME 21N. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని డీకోడ్ ఏంటి? ME 21N. ఎంటర్. ఇక్కడ వెండర్ డీటెయిల్స్ ఇవ్వాలి. వెండర్, పర్చేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ కాడ నుంచి చెప్తున్నా. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎంటర్. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు అసెట్ ని ప్రొక్యూర్ చేస్తున్నావు, అంతేనా కదా? అసెట్ ని ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు ఇక్కడ చేయాల్సిన పని అసెట్ కాబట్టి ఏ అని చెప్పి తీసుకోవాలి. అర్థమైందా? సో ఏ అని చెప్పి తీసుకున్నా. అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తే అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీలోకి వెళ్ళి ఏం తీసుకోవాలి? ఏ అని తీసుకోవాలి. ఇక్కడ నువ్వు ఏ అసెట్ ని ప్రొక్యూర్ చేస్తున్నావు? మిషనరీనా, ప్లాంట్ అండ్ మిషనరీనా, బిల్డింగా? ఓకే, సో బిల్డింగ్ అయితే బిల్డింగ్. క్వాంటిటీ ఎంత? 1. డెలివరీ డేట్ ఎంత? 11. సో నెట్ ప్రైస్ ఎంత ఈ అసెట్ సంబంధించి? ఎంత? 10 లక్షలు. ఓకే, మెటీరియల్ గ్రూప్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్లాంట్ డీటెయిల్స్, స్టోరేజ్ లొకేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు సిస్టంలో ఏమడుతుందంటే, సిస్టంలో మీకు అకౌంట్ ఇక్కడ ఏమైంది చూడండి. ఇక్కడ ఏ అని చెప్పి చేస్తున్నారు, ఏ అని చెప్తే సిస్టంలో అసెట్ అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ సిస్టంలో అసెట్ అని అడుగుతుంది. అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీలో అసెట్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఉంటుంది కింద. దాంట్లోకి వెళ్ళి అసెట్ అని చెప్పి తీసుకో. ఏం అసెట్ ఇది? RE09 కంపెనీ కోడ్, బిల్డింగ్. ఓకే, ఇది ఏ బిజినెస్ ఏరియా ద్వారా బుక్ చేస్తున్నావు ఆ బిజినెస్ ఏరియా తీసుకో. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత యూనిట్ ప్రైస్. సో యూనిట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఈ అసెట్ ఈ అని చెప్పి తీసుకోండి, ఈచ్ యూనిట్ అన్నట్టు. సో అట్లాగే అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ 10 లక్షలు తీసుకోండి అసెట్. ఓకే, ఒక్క నిమిషం. సో అసెట్ సంబంధించింది ఇచ్చేస్తాం మనం. సో PB00 కండిషను
ఓకే, నాకు పిక్ అవ్వలేదు. సో ఈ బిల్డింగ్, ఈ అసెట్ నెట్ ప్రైస్ ఎంత, ఓకే, పర్ యూనిట్ ఈచ్ అనమాట, ఈచ్ యూనిట్ అన్నట్టు. ఇక్కడ మెటీరియల్ గ్రూప్ అని అడుగుతుంది. ఓకే, ఇందులో అసెట్ అని చెప్పి తీసుకుంటా. ఓకే, మెటీరియల్ గ్రూప్ ఎంటర్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఓకే, మీరు మెసేజెస్లోకి వెళ్ళండి. మెసేజ్లోకి వెళ్ళి ఇవి తీసుకోండి, మొన్నట్లాగే ఎప్పటిలాగే ఎంటర్ కొట్టండి. వెండార్ ఈ డీటెయిల్స్ వస్తాయి. కమ్యూనికేషన్ మెథడ్స్ LP01 ఎంటర్. బ్యాక్ ప్రింట్అవుట్ తీసుకుంటే సో బిల్డింగ్ వచ్చేదాడు 10 లక్షలు పెట్టి కొంటున్నాను. ఓకేనా, ఎవరి దగ్గర కొంటున్నావు? IBM దగ్గర కొంటున్నావు. సో ఈ డీటెయిల్స్ వచ్చినాయో రాలేదా? సింపుల్ లాజిక్. ఫస్ట్ మనం వెండార్ డీటెయిల్స్, హెడర్ డేటాలో, తర్వాత ఆర్గనైజేషన్ డీటెయిల్స్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, తర్వాత మనకి అడ్రస్, ఇది వెండార్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. అసెట్ ప్రొక్యూర్ వెండార్ అని చెప్పి ఏదైనా రాసుకో. ఇక్కడ కండిషన్స్లో PB00 కండిషన్ గ్రాస్ ప్రైస్, అసెట్ గ్రాస్ ప్రైస్ ఎంత. నేను సర్చార్జెస్ లాంటి డిస్కౌంట్స్ కానీ, ఫ్రైట్ కానీ, సో సర్చార్జెస్ కానీ, డిస్కౌంట్స్ కానీ, ఫ్రైట్ కానీ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ యాడ్ చేయాలనుకో, డిస్కౌంట్ కండిషన్ తీసుకొని ఎంత డిస్కౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నావు, 5% డిస్కౌంట్ అయితే 5% అని యాడ్ చేసుకుంటే ఎంత పర్చేస్ చేయాలి. నీకు ఎండారు 5% డిస్కౌంట్ ఇచ్చాడు, 9,50,000 రూపాయలు అన్నట్టు. 10% ఇస్తే సో ఇంత డిస్కౌంట్ అన్నట్టు. అర్థమైందా లేదా? సో ఇది అసెట్ ప్రొక్యూర్మెంట్. SAPలో అసెట్ని ఇలా ప్రొక్యూర్ చేస్తారనమాట. ఓకే, ఇది డెలివరీ, ఇది కండిషను, నీ మొత్తం నువ్వు పేమెంట్ చేయాల్సిన వెండార్కి ఎంత 10% డిస్కౌంట్ పోను. ఓకే, సో నీ ప్రింట్ ప్రీవ్యూ తీసుకుంటే సో 9 లక్షలు కట్టాలి వెండార్కి, అప్పుడు నీకు అసెట్ వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తే నీకు ఏమవుతుంది? సేవ్ అయిపోయింది. సేమ్ అట్లాగే చెప్పండి, ఎక్కడెక్కడ డిఫరెన్స్ వచ్చింది ఎవరు చెప్తారు? చెప్పాలి, ఎవరు చెప్తారు? మొన్నటికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ ఉంది చెప్పండి, ఎవరు చెప్తారు? మొన్నటికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? మొన్నటి దాంట్లో అసెట్ అని చెప్పి తీసుకోవాలా, బట్ ఇప్పుడు నేను అసెట్ అని చెప్పి తీసుకున్నా. చూసుకోండి, ME23లోకి వెళ్తే డిస్ప్లే, ME23 అండ్ డిస్ప్లే. మొన్నటి దాకా డైరెక్ట్గా మెటీరియల్ తీసుకున్నాం, ఇప్పుడు అసెట్ అని చెప్పి తీసుకున్నాం. అర్థమైందా? బిల్డింగ్ కొనుక్కున్నాం, సేమ్ టు సేమ్ ఇన్ఫర్మేషన్తో సేమ్ టు సేమ్. ఈ అమౌంట్ కూడా ఇక్కడ డిస్కౌంట్స్, సర్చార్జెస్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పిన కింద కండిషన్స్లో. ఓకే, ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలా, మర్చిపోయా. స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలేదు నేను. ఓ పని చేద్దాం, దీన్ని ఎడిట్ చేయాలి. డిస్ప్లే చేంజ్, ఇక్కడికి వెళ్ళి స్టోరేజ్ లొకేషన్ కూడా తీసుకో, సేవ్ చేయి. అయిపోయింది కదా? సో అసెట్ని ఎలా ప్రొక్యూర్ చేయాలో తెలిసిందా లేదా? సో అసెట్ సంబంధించి ఎలా కొనాలి అనేది ఐడియా వచ్చింది కదా? తర్వాత ఏం చేయాలండి? గూడ్స్ రిసిప్ట్. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయింది కదా, గూడ్స్ రిసిప్ట్ చేసుకోవాలి. MIGO. సో MIGO చేసేటప్పుడు పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉండాలి మన దగ్గర. ఓకే, గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టు తీసుకొని ప్లాంట్ తీసుకో. ప్లాంట్ ఏంటండి? మన ప్లాంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే బిల్డింగ్ అనేది రిసీవ్ అవుతుంది. ఓకే, ఇది అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్ కంప్లీట్గా.
ఎటువంటి ప్రాబ్లం లేని స్టాక్. క్వాంటిటీ క్వాంటిటీ అంతా 1, వేర్ 101. ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఏదైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్, పార్ట్నర్ అంటే వెండర్. అకౌంట్ అసైన్మెంట్లో జిఎల్ అకౌంట్, అసెట్ సంబంధించిన జిఎల్, బిజినెస్ ఏరియా ఇది అసెట్, అసెట్ సంబంధించిన జిఎల్, బిల్డింగ్ ఇది 2 lakhs అంటే 1 అంటే బిల్డింగ్ అన్నమాట, బిల్డింగ్ ఇది. ఐటమ్ ఓకే. సో ఐటమ్ ఓకే అని చెప్పిన తర్వాత చెక్ చేసుకో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో అని. తర్వాత పోస్ట్ చేసే, పోస్ట్ చేస్తే ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. WRX అకౌంట్ డిటర్మినేషన్ ఎంట్రీ RE09 WRX X నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎవరు చెప్తారు? ఈ కేసులో ఇష్యూని సాల్వ్ చేయాలి. అంటే ఎవరు సాల్వ్ చేస్తారు? మనం ఏం చేయాలి? SAP ఎండ్ యూజర్ కింద ఎవరు చెప్తారు? టికెట్ రైజ్ చేయాలా సార్? టికెట్ రైజ్ చేయాలి. ఏ టికెట్ రైజ్ చేస్తారు జనరల్ గా? P1 P2 టికెట్ రైజ్ చేయాలంటే ఎవరు పర్మిషన్స్ కావాలి? కన్సల్టెంట్ పర్మిషన్, మేనేజర్. ఇంకా P2 టికెట్ రైజ్ చేయాలా సార్? రైజ్ చేయాలంటే అది మీకు ఎప్పుడు వచ్చింది ఎర్రర్? అర్జెన్సీ ఇమీడియట్ గా అర్జెన్సీ బేస్ లో సాల్వ్ చేయాలంటే P1 P2 టికెట్స్. P1 టికెట్ SLA ఏంటి? ఇది టెక్నికల్ ఇష్యూనా, నార్మల్ గా మనం ఇష్యూని సాల్వ్ చేసేటప్పుడు యూజర్ సరిగ్గా ఇవ్వకపోవడం మూలంగా వచ్చిన మిస్టేకా? మేబీ సెకండ్ వన్ అనుకుంటాం సార్, యూజర్ సరిగ్గా ఇవ్వకపోవడం. యూజర్ సరిగ్గానే ఇచ్చాడు, అన్ని సరిగ్గానే ఇచ్చాడు కదా. చెప్పాలి. ఇట్స్ రిలేటెడ్ టు హౌ బ్యాంక్ డీటెయిల్స్ అనుకుంటాను సార్. బ్యాంక్ డీటెయిల్స్ కాదు, బ్యాంక్ డీటెయిల్స్ ఏం పని? సో చెప్పండి, నేను యూజర్గా కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి నాకు ఈ ఎర్రర్ వచ్చింది. కరెక్ట్గా ఇచ్చాను, అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చాను, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది ఆటోమేటిక్ గూడ్స్ రిసీట్ అంటే ఆటోమేటిక్. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చానా లేదా? యూజర్ ఇన్పుట్స్ అంటే ఇవి కరెక్ట్గా ఇవ్వకపోతే నీకు ఎర్రర్ వచ్చింది అంటాను. ఇది ఆటోమేటిక్గా పిక్ అయిన ఇవన్నీ ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఎర్రర్ వచ్చింది, టెక్నికల్ ఎర్రర్. బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఎండ్ సరిగ్గా కాన్ఫిగరేషన్ చేయకపోవడం మూలంగా వచ్చిన ఎర్రర్. ఇప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ ఎర్రర్, టెక్నికల్ ఎర్రర్. సో మీరు ఏం చేయాలి? టికెట్ రైజ్ చేయాలి. టికెట్ ఎక్కడ రైజ్ చేస్తారు? సర్వీస్ నౌ టూల్. టికెట్ సర్వీస్ నౌ అనే టూల్లో రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? చెప్పాలి. టికెట్ రైజ్ చేసేటప్పుడు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి? చెప్పాలి, ఎవరు చెప్తారు? Caller name, region, priority of the ticket, assigned crew, description of the ticket, attachments and comments. ఈ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎవరు ఈ టికెట్ ని అసైన్ చేసుకుంటారు? కన్సల్టెంట్. ఓకే, కన్సల్టెంట్ అసైన్ చేసుకొని ఏం చేస్తారు? He will resolve the issue. నెక్స్ట్ మీరు ఏం చేయాల్సి ఇవ్వాలి? అతను టెస్టింగ్ చేసి ఓకే ఇది పని చేస్తుంది అంటే మీరు UAT ఇవ్వాలి. UAT అంటే ఏంటి? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. అంటే మీరు కూడా పర్ఫామ్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎస్ ఇది పని చేస్తుంది అని చెప్పి. మీరు యూజర్కి ఏమి ఇవ్వాలి? కన్సల్టెంట్కి ఏమి ఇవ్వాలి? UAT ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మనం వచ్చింది కాబట్టి ఇష్యూ నేను సాల్వ్ చేసుకుంటా బ్యాక్ ఎండ్లో. మీకు ఇది సంబంధం లేదు, ఓకేనా? ఇది మీకు సంబంధం లేదు, ఇది బ్యాక్ ఎండ్ సెటప్. ఓకే, ఇది మీకు సంబంధం లేదు.
So I will check once again. ఇది నేను బ్యాక్గ్రౌండ్లో సెటప్ చేసుకుంటున్నాను. ఇది మీకు సంబంధం లేదు. మీరు ఏంటంటే నా సెటప్ నేను అయిపోయింది, నా సైడ్ నుంచి కాన్ఫిగరేషన్ అయిపోయింది. బట్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో నేను టెస్ట్ చేస్తున్నాను సార్. నా సైడ్ నుంచి పర్ఫామ్ చేస్తే సక్సెస్ఫుల్గా సాల్వ్ అయిపోయింది ఇష్యూ. చిన్న బ్యాక్గ్రౌండ్ ఇష్యూ, కాన్ఫిగరేషన్ సెటప్ ప్రాబ్లం చేసేసాను. అదేనా? సో ఇప్పుడు గూడ్స్ రిసీవ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది చూద్దాం. MB03. MB03 అంటే ఏంటి చెప్పండి? మెటీరియల్ డాక్యుమెంట్ డిస్ప్లే. ఇక్కడ మెటీరియల్ కాదు, ఇది అసెట్. MB03. సో MB03లోకి వెళ్ళి సో మెటీరియల్ నంబర్ ఇచ్చిన తర్వాత అకౌంటింగ్. ఇక్కడ 2 రకాలైన ట్రాన్సాక్షన్ పడ్డాయి. ఒకటి అసెట్ అకౌంటింగ్, ఒక అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్లో మనకి ఎంట్రీ ఏం పడింది చూడండి. అసెట్ అకౌంట్ అటార్ టు GRIR. ఓకే. సో అసెట్ అకౌంట్ డెబిట్ టు GRIR క్లియరింగ్ పడింది. సో అసెట్ అకౌంట్ డెబిట్ GRIR క్లియరింగ్ చూసారా లేదా? సో ఇది 9 lakhs రిసీవ్ చేస్తున్నాం గూడ్స్. అర్థమైందా? అందరికీ అర్థం కాలేదా? సో MB03 టీ కోడ్ ఏంటి? మెటీరియల్ అంటే డాక్యుమెంట్ చూడాలి అంటే, గూడ్స్ రిసీవ్ చేసిన డాక్యుమెంట్ని చూడాలి అంటే వాట్ ఈస్ ద టీ కోడ్ ఏంటి చెప్పాలి? MB03. MB03. సో నెక్స్ట్ మనకి చేయాల్సింది మైరో అంటే ఏంటి? MIRO. సో MIRO చేసేటప్పుడు చిన్న సెటప్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్లో. ఇది మీకు సంబంధం లేదు. ఇది బ్యాక్గ్రౌండ్లో సెటప్. బ్యాక్గ్రౌండ్లో సెటప్ ఇది. సో ఇప్పుడు మైరో చేస్తాను. MIRO అంతేనా కదా? మైరో అంటే ఏంటి? MIRO. మీరో అంటే ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ బుకింగ్. సో పర్చేజ్ ఆర్డర్తో ఇన్వాయిస్ బుకింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇన్వాయిస్ డేటు, సో రిఫరెన్స్ నెంబరు, అమౌంట్ అప్పుడే ఇవ్వను. ట్యాక్స్ ఏమైనా అప్లై అయింది అనుకోండి, ట్యాక్స్. ఓకే, సో దీనికి ట్యాక్స్ పడుతుంది కదా, ట్యాక్స్ GST ఇన్వాయిస్ విత్ అసెట్ ప్రొక్యూర్మెంట్, అసెట్ పర్చేస్. ఓకే, కంపెనీ కోడ్ అంటే ఒక ఇన్వాయిస్ బుక్ చేసేటప్పుడు ఆల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలని చెప్పినాను. సో లాస్ట్ 10 క్లాసుల నుంచి ఇవే చేస్తున్నాం కాబట్టి కొత్త ఎవరికి ఉండదు అనుకుంటున్నా. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి, అడాప్ట్. ఓకే, సో మనకి పర్చేజ్ ఆర్డర్ రెడీ అయిపోయింది, GST కూడా క్యాలిక్యులేట్ అయ్యింది. సో ఈ అమౌంట్ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ ఎంటర్ కొడితే నీకు ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ టెక్నికల్ ఎర్రరా లేకపోతే నేను సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వకపోవడం మూలంగా వచ్చిన ఎర్రరా? టెక్నికల్ ఎర్రర్ సార్. సో టెక్నికల్ ఎర్రర్ కాబట్టి టికెట్ రైజ్ చేస్తారు ఇందాకలాగా. నేను బ్యాక్ ఎండ్ నుంచి IT కన్సల్టెంట్ కింద వర్క్ చేసి టికెట్ రిసాల్వ్ చేస్తాను. ఇది మీకు సంబంధం లేదు ఇప్పుడు చేసేది. ఎర్రర్స్ అన్ని టెక్నికల్ పీపుల్ రిసాల్వ్ చేస్తారు, మీరు సాల్వ్ చేయలేరు, మీకు ఆ కెపాసిటీ లేదు. బ్యాక్గ్రౌండ్లో నేను సెటప్ చేసేసుకొని రెడీ చేసేసాను. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేయాలి. మీరు మళ్ళా సెటప్ చేసి మళ్ళా నేను మిమ్మల్ని పర్ఫామ్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుందో చూద్దాం. ట్యాక్స్ దీని మీద 18% అప్లై అవుతుంది.
సార్ ఏంది ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయలేదు. ఎవరో మార్క్ చేశారు మళ్ళా బ్యాక్గ్రౌండ్లో ఎవరో మార్క్ చేశారు. ఓకే ఇండియా ఎవరు నేను 5 నిమిషాల్లోనే మార్చిపడేశారు. సో మళ్ళా చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో మార్చేశారు ట్యాక్స్ ప్రొసీజర్. ఎందుకంటే సేమ్ సర్వర్ మీద 10 మంది పని చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదైనా చేసే వెనకాల నుంచి మార్చేస్తూ ఉంటాం. అది ఇందులో ఉన్న ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ట్యాక్స్ మన ట్యాక్స్ కోర్స్ కనపడింది 18%. GST ఇన్వాయిస్ పర్చేజ్ ఆర్డర్. సో ఇప్పుడు GST క్యాలిక్యులేట్ అయింది. ఇది GST ఎంటర్. సో ఇష్యూ సాల్వ్ అయింది, కానీ స్టిల్ ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. సో ట్యాక్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ అయింది, కానీ ఎర్రర్ ఏంది? సో 2000 హ్యాస్ నాట్ రిలవెంట్ ఫర్ ట్యాక్స్. సో దీని GL ఏదైతే ఉందో ఈ GLకి ట్యాక్స్ అనేది లేకపోవడం మూలంగా మనకి ఎర్రర్ వచ్చింది. ఇది కూడా మళ్ళీ టికెట్ అంటే ఈ GLకి ట్యాక్స్ అప్లై అవుతుంది, బిల్డింగ్కి ట్యాక్స్ అప్లై అవుతుంది, బిల్డింగ్ అనే GLకి ట్యాక్స్ అప్లై అవుతుంది. సో ఆ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇది కూడా బ్యాక్ ఎండ్ నుంచి కన్సల్టెంట్ రిసాల్వ్ చేయాలి. సో నేను రిసాల్వ్ చేస్తాను. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఈ GLకి. సో ఈ GLకి ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఇవన్నీ మీరు చేయరు, ఇష్యూస్ అన్నీ మీరు సాల్వ్ చేయరు. ఓకే, నేను సాల్వ్ చేస్తాను. మీరు రియల్ టైంలో మీకు యాక్సెస్ ఉండదు. సాల్వ్ అయిపోయింది ఇష్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మళ్ళీ మార్చేసింది మేడం సుమా దీని మీద పనిచేస్తుంది. ఒక్క నిమిషం అండి. ఈ అమ్మాయి మార్చేస్తుంది. ఓకే, మేడమ్ కొత్త చేంజ్ చేస్తుంది, దాని మూలంగా మనకి ఎర్రర్స్ కూడా. ఇదంతా బ్యాక్ ఎండ్ వర్క్, మీకు సంబంధం లేదు. మీరు పోస్టింగ్ వర్కే. మీరు ఇష్యూ చేస్తే కన్సల్టెంట్ కాంటాక్ట్ అవ్వడం వరకు మీకు సంబంధం లేదు. ఇవన్నీ మీరు చేయలేరు. ఓకే, ఇవన్నీ కన్సల్టెంట్ డ్యూటీ అన్నమాట. ఇది పద్దాక మార్చేస్తుంది మేడం. సో మీరోలోకి వెళ్ళి అడాప్ట్. సో ఇది కాపీ చేసుకోండి. ఇప్పుడు సాల్వ్ సిమ్యులేట్ చూసారా? సో మనకి అసెట్ని ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ పడింది. పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోయింది. సో పోస్ట్ అయిపోయిన తర్వాత సో మీరు చూడాలి అంటే డిస్ప్లే ఫాలో ఆన్ డాక్యుమెంట్. సో ఫాలో ఆన్ డాక్యుమెంట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు.
ఓకే. సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో అసెట్ని మనం ప్రొక్యూర్మెంట్ అయితే చేసేసాం. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మనకి గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, ఇన్వాయిస్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. సింపుల్. ఇది మీకు కాన్సెప్ట్. అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు అంటే, సో ఇప్పుడు చూడండి, అసెట్ ప్రొక్యూర్మెంట్ చేసినంత డీటెయిల్స్ మీకు కావాలి అంటే ME23Nలోకి వెళ్ళి, ఓకే, సో ఇప్పుడు మీరు కొన్న అసెట్ బిల్డింగ్ ఐటమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూడండి, మొత్తం 3 టైప్స్ ఉంటాయి. హెడ్డర్ ఇదంతా. ఓకే, సో కింద మీకు ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఐటమ్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేస్తే అకౌంట్ అసైన్మెంట్. సో ఇది జిఎల్ అకౌంట్, అసెట్ బిల్డింగ్ జిఎల్ అకౌంట్ అన్నమాట. ఇది బిల్డింగ్ అసెట్ మాస్టర్ అన్నమాట. పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలోకి వెళ్తే, సో మీరు డబ్ల్యూ అంటే గూడ్స్ రిసిప్ట్ అయింది, ఆర్ఈ అంటే ఇన్వాయిస్ డాక్యుమెంట్, గూడ్స్ రిసిప్ట్ ఎంత అయింది, ఇన్వాయిస్ అమౌంట్ ఎంత అయింది. అంటే పర్చేజ్ ఆర్డర్ హిస్టరీలో మనకి అసెట్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు సో హెడర్ డేటాలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనకి ఆర్డర్డ్ ఎంత, డెలివర్డ్ ఎంత, ఇన్వాయిస్ ఎంత అయింది అనేది కూడా కనబడుతుంది. అర్థమైందా? ఆర్డర్డ్, డెలివర్డ్, ఇన్వాయిస్, ఈ 3 కనబడతాయి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. అర్థమైందా అందరికీ? ఇది ఒక రియల్ టైమ్ సినారియో. ఎస్ఏపి కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినారియో. అసెట్ ప్రొక్యూర్మెంట్ పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ ద్వారా అసెట్ని ఎలా ప్రొక్యూర్ చేస్తారు అనేది వన్ కైండ్ ఆఫ్ సినారియో. అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేద్దాం. మరి ఇక్కడితో ఇంకొక సినారియో ఉంది మీకు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అనేది ఒకటి ఉంది. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. కొన్ని సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ని ఎలా ప్రొక్యూర్ చేస్తాం? కన్సల్టింగ్ సర్వీసెస్. ఓకే, సో మనం కొన్ని షిఫ్ట్ చేయాలి, ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ చేయాలి, దానికి సర్వీస్. రీలొకేషన్ సర్వీసెస్. ఇప్పుడు దాకా మనం మెటీరియల్తో చేసాం. సో టుమారో క్లాస్లో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. ఓకే, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ డౌన్ పేమెంట్ అవుతుంది. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఇక్కడితో నీకు పర్చేజ్ ఆర్డర్తో రిలేటెడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి పర్చేజ్ ఆర్డర్ లేకుండా క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్. ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇస్తారు, డౌన్ పేమెంట్ ఎలా చేస్తారు, ఇన్వాయిస్ ఎలా బుక్ చేస్తారు, ఫారిన్ కరెన్సీ ఇన్వాయిస్ ఎలా బుక్ చేస్తారు, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ ఎలా చేస్తారు, EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ తర్వాత క్లాసెస్. ఓకే, తర్వాత లాస్ట్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, జాబ్ లెటర్. దట్స్ ఇట్. ఇందాక జాబ్ లెటర్ ఎవరు అడిగారు, మళ్ళీ చెప్పేస్తున్నా ఈ క్లాస్లో. మళ్ళీ జాబ్ లెటర్ అడిగారు ఇందాక, బిషావత్ అడిగినట్టున్నాడు. సో జాబ్ లెటర్ అనేది ఏమీ లేదు, సింపుల్ లాజిక్. జాబ్ లెటర్ ఎగ్జాంపుల్ అని చెప్పి నెట్లో కొట్టండి. సో ఇక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ లెటర్ ఎలా రాసుకోవాలని చూపిస్తాను. జాబ్ లెటర్ శాంపుల్స్ అని ఉన్నాయి. సో మనది శాంపుల్ అకౌంటెంట్, అకౌంట్స్ పేయబుల్,